స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అరే మా గంజా కొడదామారా? గంజా ఎందుకు మా? మొన్న మా ఫ్రెండ్స్తో కలిసి గంజా కొడితే వేరే లెవెల్లోకి ఎక్కిచ్చిందిరా. సరే మా. అరే నాన్న, ఒక నిమిషం ఆగరా. ఏంటో చెప్పు. అరే నాన్న, ఏమైందిరా? ఈ మధ్య సరిగా అన్నం కూడా తినట్లేదు. నేను తింటే ఏంటి, తినుకుంటే ఏంటి, నీకు అవసరమా? అరే అలా కాదురా. ఏపో. ఓకే. అరే నాన్న, ఒకసారి ఆగరా. అంటే చెప్పు త్వరగా. అరే నాన్న, మీ నాన్న చనిపోయి అప్పుల భారం మొత్తం మన మీద వేసేసిండురా. నేను చేసే పని ఆ అప్పులు తీర్చడానికి నీ చదువులకే సరిపోతుంది. నా ఆరోగ్యం సంగతి పక్కన పెట్టు. నువ్వు బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలనేదే ఈ అమ్మ కోరిక. అప్పులు గోల నాకెందుకు? నేను చదువుకోను. నీ సావు నువ్వు సావు. అమ్మా, ఇక్కడ రవీంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇదే ఇల్లండి, నేను ఆయన భార్యని. రవీంద్ర గారు ఇంట్లో లేరా అమ్మా? ఇంకెక్కడ రవీందర్ గారండి, అప్పుల బాధ తట్టుకోలేక ఎప్పుడో చనిపోయారు. మీరు ఏడవబాకండి అమ్మా. రవీంద్ర గారి వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అతనే లేడనేసరికి నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడేమో నా కొడుకు నా మాట వినకుండా ఫ్రెండ్స్తో కలిసి గంజాయికి అలవాటు పడ్డాడు. మీరేం వరి అవ్వబాకండి. అతని ఫోటో ఉంటే ఇవ్వండి, నేను చూసుకుంటాను. కొంచెం ఉండండి, తీసుకొస్తాను. వీడు నాకు తెలుసు, నేను చూసుకుంటలేమ్మా. మత్తులో ఉండే స్వర్గమే వేరు. ఈ అప్పులు గోల, ఈ చదువు, ఇవేవి నాకొద్దు. నాకు మత్తే కావాలి. అరే, ఏం చేస్తున్నారా ఇక్కడ? నాకు తెలియదు అనుకున్నారా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో? మీ అమ్మ నాన్న చదువుకొని పంపిస్తే
మీరు చేసే పని ఇదా? గంజాయి తాగి మీ లైఫ్ నాశనం చేసుకుంటారా? మిమ్మల్ని ఇలా కాదురా, స్టేషన్లో పడేసి 3rd డిగ్రీ ఇస్తే 10 సంవత్సరాలు జైల్లో ఉంచితే అప్పుడు అర్థమైద్దిరా మీకు. 10 కాదు 15 సంవత్సరాలు జైల్లో పెట్టుకో, మాకు ఈ మత్తే కావాలి. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావారా? మీ నాన్న ఎలా చనిపోయిండ్రా? అప్పుల బాధ భరించలేక చనిపోయిండ్రా. మీ నాన్నలాగా మీ అమ్మ కూడా అప్పుల బాధతో చనిపోవాలి కదరా. కానీ మీ అమ్మ ఎందుకు బతుకుంది? నువ్వు చదువుకొని మంచి ప్రైజెక్కడు అవుతావని నీ మీద నమ్మకం పెట్టుకుంది. కానీ మీరు చేసే పని ఇదా? అమ్మ నేను పెద్ద అయ్యాక నేను మంచిగా చూసుకుంటా. నేను ఇప్పటి నుంచి మారిపోతాను సార్. మా అమ్మ ఇంతలా కష్టపడుతుందని నేను ఎప్పుడు అనుకోలే. సరే, త్వరలో వచ్చి నీ సంగతి ఏందో చూస్తా. అప్పుడు తెలుస్తుంది నువ్వు మారావా లేదా అని. ఇప్పుడైతే నిన్ను వదిలేస్తున్నా. ఓ